తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ పదవికి అన్నామలై రాజీనామా చేశారు. అయితే పార్టీ పట్ల తనకు ఎటువంటి అసంతృప్తి లేదని అన్నామలై స్పష్టం చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఎన్నికల ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే అన్నామలై నిర్ణయంతో కమలం పార్టీలో నిస్తేజం అలువుకుంది. బీజేపీ కార్యకర్తలు డీలా పడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ పదవికి అన్నామలై రాజీనామా చేశారు. వాస్తవానికి తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ తమ నియోజకవర్గ ఇన్ఛార్జెస్ ప్రకటించింది. అందులో భాగంగా అన్నామలైకు సింగనల్లూరు, మధురై సౌత్, విరుగంబాక్కం, కళైకుడి, శ్రీవైకుంఠం, పద్మనాభపురం అనే 6 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ బాధ్యతల్ని తప్పుకుంటూ అన్నామలై తాజాగా రాజీనామా చేశారు. అయితే పార్టీ విధానాల పట్ల తనకెలాంటి అసంతృప్తి లేదని అన్నామలై స్పష్టం చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతోటే ఎన్నికల ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా అన్నామలై పేర్కొన్నారు. తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ పనుల కోసం సమయం కేటాయించలేనని అన్నామలై పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు ఆయన స్పష్టంగా సమాధానమివ్వలేదు. కాగా సింగనల్లూరు సెగ్మెంట్ నుంచి అన్నామలై పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. అయితే సింగనల్లూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అంశంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నామలై పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏఐఏడీఎంకే అభ్యర్థులు సహా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు వంటి బీజేపీ నేతల గెలుపు కోసం తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, డీఎంకే, టీవీకే పార్టీలపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ను ఒక బానిస పార్టీగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నామలై మండిపడ్డారు. కాగా ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే కూటమి గందరగోళంలో ఉందని విమర్శించారు. ఇక నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీపై అన్నామలై విరుచుకుపడ్డారు. అసలు విజయ్ పార్టీకి సత్తా ఉందా? ఆయన ఆలోచనలు అమలు చేసే మనుషులున్నారా అని అన్నామలై ప్రశ్నించారు. ఇదిలా ఉంటే విజయ్ ప్రసంగాలు కేవలం ఏలలు చప్పట్ల కోసమే అని అన్నామలై చెప్పారు. అంతిమంగా విజయ్ ప్రసంగాలు ప్రజలు ఆలోచించలేవని అన్నామలై దుయ్యబట్టారు. కాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తమిళనాడు గతంతో పోలిస్తే ఎక్కువగా నిధులు కేటాయించారని అన్నామలై పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం కేంద్ర సర్కారు కేటాయించిన 10,000 కోట్ల రూపాయలు యువతకు ఉపాధి కల్పించడం కోసం వినియోగించాలని అన్నామలై సూచించారు. కాగా తమిళనాడులో డీఎంకే కూటమితో అమీతుమీ తేల్చుకునేందుకు ఎన్డీఏ కూటమి సన్నద్ధమైన సమయంలో బీజేపీ ప్రముఖ నేత ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవటం పార్టీ కార్యకర్తలు నిరాశపరిచింది. ఇదిలా ఉంటే అన్నామలై చాలా కాలం పాటు తమిళనాడు బీజేపీ అగ్రెసివ్ ఫేస్ గా కొనసాగారు. అధికారంలో ఉన్న వారికి సవాల్గా నిలిచారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు కొండంత అండగా నిలిచారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ఏఎంఎంకే అధినేత దినకరన్ వెల్లడించారు. ఇటీవల ఎన్డీఏ కూటమిలో దినకరన్ పార్టీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా దినకరన్ నాయకత్వంలో అమ్మా మక్కల్ మున్నెట్ర కజగం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి ప్రవేశించబోతుందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తున్నాయి. చివరకు ఏఎంఎంకే పార్టీకి తప్పకుండా ప్రాధాన్యమిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా గట్టిగా హామీ ఇవ్వడంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఎంట్రీ ఇచ్చేందుకు దినకరన్ అంగీకరించారు. తమిళనాడు రాజకీయాల్లో కులాల ఆధిపత్యం సహజంగానే ఎక్కువ. ఈ నేపథ్యంలో తేవార్ సామాజిక వర్గం రాజకీయంగా శక్తివంతమైంది. ప్రధానంగా దక్షిణ తమిళనాడులో ఈ సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉంటుంది. అయితే దినకరన్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం విశేషం. ఈ నేపథ్యంలో దినకరన్ ద్వారా యావత్ తేవార్ సామాజిక వర్గాన్ని ఎన్డీఏ కూటమి వైపు తిప్పుకోవాలనేదే బీజేపీ వ్యూహమంటున్నారు రాజకీయ పరిశీలకులు. వాస్తవానికి జయలలిత బతికున్న రోజుల్లో తొలిసారి దినకరన్ పేరు తమిళ రాజకీయ వర్గాల్లో వినిపించింది. జయలలితకు అత్యంత సన్నిహితురాలుగా పేరున్న శశికళకు దినకరన్ దగ్గర బంధువు కూడా. కాగా శశికళ జైలుకెళ్లే సమయంలో అన్నాడీఎంకే పార్టీ ఉపప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియమించారు. అయితే శశికళను అలాగే దినకరన్ను పళనిస్వామి వర్గం పార్టీ నుంచి బహిష్కరించింది.
ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమిలో లుకలుకలు అధికారంలోని డీఎంకే నిశ్చితంగా గమనిస్తోంది. దీంతో ఈసారి కూడా గెలుపు తమదే అంటున్నారు డీఎంకే నాయకులు. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమిలో ఎవరి దారి వారు చూసుకుంటున్నారనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో నెలకొంది. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి పరిస్థితి బాగాలేదనే సంకేతాలు అందుతున్నాయి.